శివపురాణంలో మూడోది శతరుద్ర సంహిత. శివుడి అనేక రుద్ర స్వరూపాల మహిమను చెప్పే అత్యంత పవిత్రమైన భాగం. ఈ సంహిత మొదట శివుడి అసలు తత్వం, అనాది అనంత అఖండ పరబ్రహ్మ స్వరూపాన్ని వివరిస్తుంది. శివుడు రూపానికి, రూపరహితానికి అధిపతి. ఆయన శరీరమే విశ్వం, విశ్వమే ఆయన శరీరం. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయనలోనే. రుద్రుడు కోపిస్తే అది భయం కోసం కాదు, అది భక్తుల రక్షణ కోసం. రౌద్రతృద్ర రక్షణకై ఉగ్రత, శంకరాత్ శివ. దయచేత పరమశాంతి. ఉగ్రంలో రక్షణ ఉంది, శాంతిలో క్షమ ఉంది. ఇవే రుద్రుని అసలు స్వరూపాలు. రుద్రుడు ఒక క్షణంలో ఉగ్రుడై మరో క్షణంలో అనంత దయామూర్తిగా మారుతాడు. పాపాలను క్షమించి భక్తులను తిరిగి ధర్మమార్గంలో నడుపుతాడు. భక్తుడు పిలిస్తే అతడు ఎక్కడ ఉన్నా, లోకాల్లోనైనా లోకాలపైనైనా శివుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు.